కలుగును గాక. ఈ దినమున ఈ క్రిస్మస్ ఆరాధనలో మమ్మల్ని ఆహ్వానించిన పాస్టర్ ప్రసాద్ గారికి, అలాగే ఇప్పటి వరకు చక్కని వర్షిప్, మంచి వాయిస్ మరి పాల్రాజ్ గారికి, అలాగే మాకు ముందుగా గ్రీటింగ్స్ తెలియజేసిన జాన్ కిషోర్ గారికి, అలాగే చక్కగా ఆర్కెస్ట్రా బ్రదర్స్కి, మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు గంగూరులో మీటింగు ప్రసాద్ గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో అక్కడ హడావుడిగా ముగించుకుని వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడేమో అరగంట కూర్చోబెట్టారు, అక్కడ హడావుడి చేసుకుని, ఎందుకంటే మర్చిపోయి 2 డేట్లు ఇవ్వాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రసాద్ గారి తల్లిదండ్రులు, వారికి కూడా, అమ్మగారికి, నాన్నగారికి, మీ అందరికీ, అన్నగారికి, మరి మోషే గారికి, పాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రసాద్ బ్రదర్స్ కూడా రావటం చాలా సంతోషం. అలాగే ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలయ్యా. ఎక్కడున్నారు? హల్లెలూయా. సరే, మంచిది. క్రిస్మస్ అని చాలామంది ఈరోజు జరుపుకుంటున్నారు, కానీ క్రీస్తుని కనపరచట్లా. కానీ ఇక్కడ సంతోషంగా చక్కగా హృదయపూర్వకంగా ఆరాధన చేసి మంచిగా దేవుని కనపరిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈరోజే రాలా. ఆల్రెడీ ఆయన ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం భూమి మీద బేస్ తగ్గించారు. భూమి మీద ఒక మానవుడిగా ఆయన వచ్చారు. ఎందుకు మానవుడిగా రావాల్సి వచ్చిందంటే, భూమి మీద మనుషుల్లో సమాధానం లేదు, ప్రేమ లేదు. లోకమంతా చీకటిమయంగా ఉన్న సమయంలో ఒక మానవునితో మాట్లాడాలంటే ఆయన మనిషిగా రావాలి. ఇప్పుడు మనిషితో మాట్లాడాలంటే మరి మనిషి అయి ఉంటేనే మాట్లాడదు. ఇక్కడ నుండి పక్క దేశం వెళ్ళినా, ప్రక్క రాష్ట్రం వెళ్ళినా వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వారికి రాదు. కొన్నిసార్లు అర్థం కాకపోయిన వాడు ఏం చెప్పినా ఇట్ట ఊపుతూ ఉంటాం, అవునా? ఎందుకంటే వాడు భాష రాదు కనుక. మేము యెరూషలేం వెళ్ళాం. యెరూషలేంలో అక్కడ ఐగుప్తు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, పాపం అక్కడ చదువులేని ముసలోళ్ళు అందరూ వచ్చారు మాతో. వాళ్ళు అంటారు, బిడ్డ ఈ బాత్రూంలో ఒక బకెట్ లేదు, ఒక మగ్గు లేదు బిడ్డ, మాకు స్నానం కూడా చేయట్లేదు బిడ్డ అన్నారు. నేనేం చేశాను, సరేనని వెళ్ళి ఆ ట్యాప్ ఇలా అన్నా. ట్యాప్లో నుండి సుర్రమని వేడి నీళ్ళక మసులుతోనే బాగా ఒక్కసారి ఈపు మీద పడ్డాయి. ఇక చూడు వేడి నీళ్ళు పడితే ఎలా ఉంటాయి. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బ్రదర్ని అడుగుతున్నా, ఏమంటున్నారంటే, బ్రదర్ ప్లీజ్ గివ్ మగ్గు అంటే, వాడికి మగ్గు అంటే అర్థం కావట్లేదు. మగ్గు అన్నాడు. మగ్గురా మగ్గు అంటే వాడికి ఏం అర్థం కాదు. మగ్గు పిల్లికాయలు వేసుకుని ఇట్లా అంటాడు, మగ్గు. మా పక్కన వచ్చిన ముసలోడు అంటారు, ఉస్సు ఉస్సు అంటే స్నానం చేయటం చూపిస్తున్నారు. వాడికి అర్థం కాల. అంటే చూడండి, మన ప్రక్క దేశం వెళ్తేనే మనకి మన భాష వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ భాష మనకు అర్థం కావట్లేదు. అందుకే ప్రభువు కూడా ఒక దైవత్వంతో వస్తే, దేవుడే స్వయంగా దిగి వస్తే, ఇక్కడ ఆయన అగ్నిని చూడలే, ఆయన వెలుగుని చూడలేం, మాడి మసైపోతాం. కనుక ఒక మానవుడిగా వచ్చాడు భూమి మీదకి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. సంపూర్ణ మానవుడిగా ఈ భూమి మీదకు యేసు ప్రభు రావలసి వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టిన సమయంలో గాబ్రియేలు దూత గొర్రెల కాపరుతో అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏం కలగాలట? హల్లెలూయా. యేసయ్య మా జీవితంలో సమాధానం ఇచ్చాడు అన్న వాళ్ళందరూ బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అందరితో సమాధానంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎక్కడ సమాధానం ఉంటున్నాం ఏమ్మా? హల్లెలూయా. ఇరుగో పొరుగు వారితో సమాధానం లేదు, భర్తతో సమాధానం లేదు, భార్యతో సమాధానం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, పిల్లల్ని వంక పెట్టుకొని తిడతారు. ఎరా అనవయిందా అంటాడు ఈయన. మరి అక్కడ పెట్టాను రా టేబుల్ మీద చూడరా అంటదేమో. మధ్యలో ఎవరిని పెట్టారు? హల్లెలూయా. ఇద్దరు భార్య భర్తలకి ఇలాగ సమాధానం లేదు. భర్త భార్యతో మాట్లాడి ఇష్టం లేక ఒక పేపర్ మీద రాశాడు, ఉదయం నేను 4 గంటల కల్లా ట్రైన్కి వెళ్ళాలి, నన్ను లేపు, అర్జెంట్ వర్క్ ఉందని.
ఆమె ఏం చూసింది, స్లిప్ చూసింది. ఆమె కూడా స్లిప్ మీద ఏమని రాసింది, తెల్లవారి 4 అయింది లేకవండి అని స్లిప్ రాసి అక్కడ పెట్టింది. రాసి పెడితే ఎలా తెలుస్తుందండి, లేపాలిగా. ఆయన లేచాడు, 6 అయింది. పిల్లోని తిడుతున్నాడు, ఎరా బుద్ధి లేనోడా, ఎన్నింటికి లేమన్నా. ఆమంట చూడరా టేబుల్ మీద పెట్టానంటుంది. సమాధానం లేకపోవటం వల్ల ఇద్దరి మధ్య ఆ రోజు ఏం జరిగింది, ఆ ట్రైన్ వెళ్ళాల్సిన ట్రైన్కి మిస్ అయిపోయాడు. క్రైస్తవ బిడ్డలారు, ఈరోజు యేసయ్య మన జీవితాలకి సమాధానం ఇవ్వటానికి వచ్చారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. క్రిస్మస్ అని ఎన్ని సెలబ్రేషన్ చేసుకున్నా సమాధానము లేని క్రిస్మస్సే కాదు. క్రిస్మస్ అంటే ఇతరులతో సమాధాన పడటమే. ఆమేన్. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రభువు అనగా అధికారి. ఈరోజు ఆయనని హృదయంలో చేర్చుకుంటే ఎవరంటే ఆయనకి ఇష్టం. ఉదాహరణకు ప్రసాద్ అయ్య గారు అంటే మీ అందరికి ఇష్టమేనా అమ్మా? ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఓపడం కాదు. మా అయ్య గారు అంటే ఇష్టమన్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. సంసోన్ గారు ఎత్తట్లేదు ఏంటయ్యా, ఇష్టమేనా? హల్లెలూయా. మరి అయ్యగారు అంటే ఇష్టమే. అయ్యగారు చెప్పినట్టు ఉంటే ఆయనకి ఇష్టం అవుతుంది, అవునా కదా? చెప్పండి, అలా చూస్తారు. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఆయన చెప్పిన మాట వినాలి. సంఘం ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి, ఆయన చెప్పినట్లు చెయ్యాలి. అది ఉండదు. అయ్యగారు మా ఇంట్లో టీ తాగలేదు, పక్కింట్లో తాగాడు, వాళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకు తాగలా ఆలోచిస్తున్నావా? ప్రైజ్ ద లార్డ్. మేము ఒక ఇంటికి వెళ్ళాం, ఆమె పొట్టిపోయి మీద టీ పెట్టింది. ఆమె సంగతి ఇక్కడ కొంతమందికి తెలుసు. పొట్టు అంతా టీలోనే. టీ తాగు తాగు అంటది. టీ నిండా ఏముందమ్మా? వాళ్ళు ఆయన అంటాడు పారబోయి అంటాడు. ఎందుకు? దాంట్లో పొట్టు ఉంది అంటది. మా ఇంట్లో తాగం, ఋతుమ గారి ఇంట్లో తాగుతావా అంటది. అయ్యగారు చూసావా మా ఇంట్లో టీ తాగలే. ఎందుకు తాగలేదమ్మా? టీలో ఏముంది? హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, అయితే ఈ రాత్రి ఎవరంటే ఆయనకి ఇష్టలు? ప్రైజ్ ద లార్డ్. ఆయనకి ఇష్టమైన వారికి ఏముందట? ఇప్పుడే చెప్పా, ఏముందమ్మా? మొదటిగా ఈరోజు మనం దేవునితో సమాధాన పడాలి. రోమాపత్రిక 5:1 చదవక్కర్లేదు. తర్వాత మనుషులతో సమాధాన పడాలి. నీకు నీవు సమాధాన పరచుకోవాలి, ఒకరితో ఒకరు సమాధాన పడాలి. హల్లెలూయా. సమాధాన పరచబడువారు ధన్యులు. ఎవరి కుమారులమ్మా? దేవుని కుమారులా, దయ్యపు కుమారులా? సమాధానం ఉంటేనే దేవుని కుమారులం. క్రిస్మస్లో సమాధానం లేకుండా ఎన్ని చేసినా వ్యర్థం. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఫస్ట్ మన నుండి కోరుకునే సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాన్ కిషోర్ అయ్య గారు నన్ను బాగా తిట్టాడు అనుకుందాం. ఉదాహరణ, తిట్టాడు అనుకోబాకండి. అయ్యగారు తిట్టాడు అనుకో, జాన్ కిషోర్ గారు వస్తే నేను రాను అంటే అది సమాధానమేనా? ఇప్పుడు ప్రసాద్ అయ్య గారికి జాన్ కిషోర్ కావాలి, నేను కావాలి. ఇప్పుడు జాన్ కిషోర్ గారు అంటే మోషే పాస్టర్ వస్తే నేను రానన్నాడు. నేనంటాను జాన్ కిషోర్ గారు వస్తే నేను రానంట. ఇప్పుడు ఇది సమాధానమే మాకు? ఇది సమాధానం కాదు. హల్లెలూయా. వాక్యాలు ఎన్నంతసేపు బాగానే ఊపుతాం, ప్రాక్టికల్గా వచ్చేలేక మన వల్ల కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ పక్కన కూర్చుంటే నిప్పుల పొయ్యి మీద కూర్చున్నట్టే ఉంటుంది మనకి. ఇష్టమైన అమ్మ వచ్చి ఏమన్నా, ఇష్టమైన అమ్మ ఇదిగో అయ్యగారు అంటే ఇష్టం పాలరాజు గారు, ఇక్కడ కూర్చున్నా కూడా ఏముండదు. ఇక్కడ కూర్చున్నా ఇష్టమైతే నొప్పి ఉండదు, ఏముండదు. ఏమ్మా పాలరాజు గారు అంటే ఇష్టం కాబట్టి కాళ్ళు నొప్పులు అనిపించట్లా. నేనంటే ఆయనకి ఇష్టం, నొప్పి వచ్చిద్దా? ఇట్లా జాన్ కిషోర్ గారు కూర్చో, ఏమొచ్చి అది అది నెట్టేస్తున్నాడు ముందే, చచ్చిపోతాడు బాబట్టున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకు? నేనంటే ఇష్టం కాబట్టి కూర్చున్నా ఏమనలా. జాన్ కిషోర్ గారు లేక ఇంకేం ఇష్టం లేకపోతే ఏమవుతుంది? ఇష్టం ఉంటే వాళ్ళకి ఎన్నైనా పెడతాం. దొండపాడు పాస్టర్ గారు పాపం చర్చిలో కూడా వచ్చి అన్నారు, ఒక టీ చుక్కపోయామ్మ పాస్టర్ గారు. ఎలా నీకు పోతే అందరూ అడుగుతాను. నన్ను అంటది తాగుతావు ముసే, చిక్కగా ఉంది తాగంటది. నాకు ఎందుకు అక్క వద్దన్న వాళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఇవ్వద్దు అంటది. ఆమెకి ఇస్తే ఆమెకి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చే బదులు కాలువలన్నా బారబోతానంట. చూడండి, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యకు ఇష్టలుగా ఉందుముగాక. ఎవరి ఇష్టలు? యేసయ్య కంటే సమాధానంగా ఉంటే ఇష్టం. రెండో పాయింట్ చదువుదాం. సామెతల గ్రంథం 11:20 చదవండి. ప్రభుకు మహిమ కలుగును గాక. యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు. ఆమేన్. చెప్పండి, ఎవరిష్టలంట? అమ్మ అందరు చెప్పాలి గట్టిగా. ఎవరి ఇష్టలు? యథార్థత ఉండాలి. కొంతమందికి యథార్థత ఉండదు. ఒక ఆమె టీవీ నేను చూసి 10 నిమిషాలు గుమ్మం దగ్గర ఉన్నా. పిల్లోడు అమ్మ అయ్యగారు వచ్చాడే, ఆగరిస్తే అవుతాను ఎదురుగా చూసారు. ఇప్పుడు నేను కనపడ్డా. ఇప్పుడు అంటుంది, ఎంతసేపు అయింది అయ్యగారు వచ్చి? ఏమంటే ఎంతసేపు అయింది అయ్యగారు అని. ఇప్పుడే వచ్చానమ్మా అంటుంది. అయ్యగారండి వీడి కోసం ప్రార్థన చేయి, టీవీ పెట్టొద్దంటే పెడతాడని. వాడు అంటున్నాడు, నువ్వేగమ్మ పెట్టేవు అన్నాడు. యథార్థత. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏదో మామూలుగా వచ్చి ఈరోజు పండుగ కొత్త బట్టలు వేసుకోవడమే కాదు. యేసు నామములో యథార్థత మనలో ఉండునుగాక. గట్టిగా చప్పడు కొడి దేవుని మహిమపరచాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనం కూడా చదవండి. ఎవరు ఆయనకి ఇష్టలు? కీర్తన భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఎవరు వాళ్ళు? భక్తులు. ఈరోజు భక్తి ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తి గల వారిని దేవుడు పోషించాడు. ఆమె ఏమంది? షునేమిరాలు తన భర్తతో మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు. అందరు చెప్పాలి, ఎలాంటి వాడు అంది? భక్తి గల దైవజనుడు. హల్లెలూయా. ఈరోజు ప్రసాద్ అయ్య గారు మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఎవరని చెప్పాలమ్మా? అందరు చెప్పండి అమ్మా. నోరు ఎప్పటి మీ మీద మీకే నమ్మకం లేదు. చెప్పండి. ప్రసాద్ గారి సంఘం అంతా చెప్పండి, మేము భక్తులు అని చెప్పండి. వామ్మో గొప్పోళ్ళే. ఒక ఊరు మీటింగ్కి వెళ్ళా, ఆల్ నైట్ ముగించుకుని వస్తున్నాం. పాపం పక్కనే కరివేపాకు తోట ఉంది, మంచి వాసన వస్తుంది. వాళ్ళలో ఒక ఆవంది, అబ్బా ఏం వాసన వస్తుందనండి, కరివేపాకు కారం పెట్టుకొని భలే ఉంటుందని. పాస్టర్ గారు అంది, తాలింపులో బాగుంటుందని అన్ని ఆకులు కోసుకుంది. ఇక మొత్తం 30 మంది పడ్డారు తోట మీద. ఇంత కోసారు అందరూ. ఒక ఆమె అంటది, కరివేపాకు అమ్మ ఆగండి అమ్మ, తోటోడు ఏమైపోతాడంటే కోసిన తర్వాత ఉదయాన్ని చర్చిలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించు అంటే వాళ్ళలో ఒక ఆమె అంటుంది, దేవుణ్ణి స్తుతించుడి కరివేపాకు. ఏంటమ్మా ఇంత ఇద్దరిదేనట? ఆమె స్తుతిస్తుంది, ఇష్టమంది కరివేపాకు. వీళ్ళు భక్తులా? హల్లెలూయా. చూడండి, ప్రైజ్ ది లార్డ్. ఎవరంటే యేసయ్యకి ఇష్టం? భక్తులు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించుదుముగాక. హల్లెలూయా. భక్తి గల ఇంట్లో సమస్యలు తీరిపోయాయి. ఒక ప్రవక్త అప్పులు చేసి చనిపోయినా ఆయన భక్తి గలవాడైనందున కుటుంబంలో అప్పంత దేవుడు తీర్చేస్తాడు. ఆమేన్. ఈ రాత్రి నీ భక్తి నీకు ధైర్యము కలిగించునుగాక. మత్తయి సువార్త 8:1 వచనములు. ఇంకా ఎవరి ఇష్టలు? యేసయ్య యొద్దకు వచ్చువారంటే ఇష్టలు. ఎంబడించెను, వచ్చి మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన కుష్ఠరోగని అందరూ అసహించుకున్నారు. అవునా? మన పక్కన కుష్ఠరోగిని పెట్టుకుని మన అమ్మ ప్రేమ ఆడు కొద్దిగా మురిగ్గా ఉంటేనే అమ్మ కచ్చి పెట్టబెట్టింది అంటనే ఇట్లా అంటది. అక్కడ కూడా లేకపోతే హల్లెలూయా అంటే ఆ పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడదు. అలాంటిది ఒక కుష్ఠరోగి వస్తే ఆయనకు భయం వేసి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే అని. నాకు ఇష్టమే బాబు. హల్లెలూయా. అది ఆయనలో ఉన్న ప్రేమ. కొంతమంది ఎలా ఉంటారంటే చూడండి, వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అలా అసహించుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డల, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇష్టమే. ఈరోజు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నిన్ను బాగు చేయగలడు. హల్లెలూయా.
యేసయ్య నిన్ను స్వస్థపరచగలడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరి ఇష్టం? యెషయా గ్రంథం 5:7 యూదా, చదవనమాట, టకటక చదవాలి. ద్రాక్ష తోట, యూదా మనుషులు. అది ఎవరంటే యూదా అనగా స్తుతి. లేయా భర్త దేశిస్తున్నాడు. ఒక అమ్మాయి కోసం, అందమైన అమ్మాయి, తెల్లగా ఉంది. ఈరోజు జనాలు 10 రూపాయలు చూస్తున్నారు. ఎర్రగా బుర్రగా ఉందని 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. వాడు మామ అంతకన్నా మోసగాడు. మామ అన్నాడు, ఒరే బాబు, నా చిన్న అమ్మాయి కోసం ఇన్ని సంవత్సరాలు గొర్రెలను కాసి చేస్తావా అని పెద్ద అమ్మాయిని చేశాడు. ఆ పెద్ద అమ్మాయి ఎలా ఉంటుందంటే నాకు లాగా కర్రమ్మాయి అనుకుందాం. ఆమెకి పుసిగళ్ళది, అందహీనరాలు. ఈరోజు జనాలు ఎలా ఉన్నారంటే పేరు పెట్టడం కూడా, ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను కదా, నల్లగా ఉన్నాడు పాస్టర్ గారు అంటే, ప్రసాద్ గారు తెల్లగా ఉన్నాడు, ప్రసాద్ గారు తెల్ల పాస్టర్ గారు. ఇట్లా ఇప్పుడు మామ పెళ్లి చేసేది. అందుకే క్రైస్తవ పెళ్లి ముసుగులు వేస్తారు చూడండి, వేలు. ఇప్పుడు ఆ వేలు రాక ఒక అమ్మ ముసుగు అంటారు. మామగారు మంచి తెలుగు గలవాడు, ముసుగేసుకొని తీసుకొచ్చాడు. ఇట్లా వేసుకొని వచ్చింది అమ్మాయి. పాపం యాకోబు మురుసుకున్నాడు. ఆహా, 20 సంవత్సరాలు నీకు వస్తుంది కదమ్మా రాహేలు, నా అందమైన అని అనుకొని ఇక ఇష్టపడుతూ ఆమె దగ్గరికి వచ్చేలేకే ముసుగు తీశాడు. పెళ్ళి అయిపోయింది అప్పటికి. ఇట్టనగలే మావా, ఈ పుసిగల దాన్న, ఈ అందహీన ఛీ, నీ మొహం చూపించబాక, రాక్షసి మొహం దాన్ని అసహించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని దగ్గర లేయ ఎంత మొరపెట్టిందో తెలుసా? ఆదికాండం 29:35 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు లేయ దేవునికి మొరపెట్టింది, ప్రభువా, నా భర్త నన్ను ప్రేమించేలాగా చేయవంటే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. రాహేలు అందమైన ఆమె వైపు చూస్తుంటే ఆమె గర్భాన్ని మూసాడు, లేయ గర్భాన్ని తెరిచాడు. ఫస్ట్ బిడ్డ పుడితే అంటుంది, అబ్బా ఎంత గొప్ప దేవుడు, నా భర్తకి నన్ను ప్రేమిస్తాడు కదా, హల్లెలూయా. అంటే చూడండి, బిడ్డలు పుడితే అంత ప్రేమ వస్తుంది అనమాట. రెండో బిడ్డ పుట్టినప్పుడు అంటుంది, దేవుడు నా మొర విన్నాడు అన్నాడు. మూడో బిడ్డ పుట్టేలేక లేవి అని పేరు పెట్టి అంటుంది, నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడన్న. నాలుగో బిడ్డ పుట్టేలేక అంటుంది, నేను దేవుని స్తుతిస్తా. గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పిల్లలు పడితే అంతమంది ఆ రోజు ఆశీర్వాదం. ఇప్పుడు అంటున్నారు, అమ్మ ఒకటో బిడ్డ ఇంటికి ముద్దు, రెండో బిడ్డ హద్దు, మూడో బిడ్డ వద్దు. ఎక్కువగా అన్నారు అనుకు, ఎందుకమ్మ కంటున్నారు, శనకాయ గుర్తులు లాగట్టు. మా కొండ మీద వాళ్ళు వస్తారు, ఇది ఎన్నో నెంబరు 9 అయ్యగారు, ఊరిక 9, 10 అమ్మ పువ్వ నాన్న పువ్వ అంటారు వాడు. వాడికి ఒక్కడికి సరైన ఎక్కర్లేదు, ఒక షర్ట్ లేదు. హల్లెలూయా. ఆ రోజుల్లో అంతమంది పిల్లలు పుడితే అంత ఆశీర్వాదం. ఇప్పుడు అన్నారు ఇంక చాలే, నేను దేవుని స్తుతిస్తా లేయ అంటుంది. హల్లెలూయా. స్తుతించేవారంటే యేసయ్యకు ఇష్టం. ఈ రాత్రి యేసయ్యను స్తుతించే వ్యక్తిగా ఉందువుగాక. నమ్మినోళ్ళు చప్పుడు కొడి దేవుని మహిమపరచుదాం. పరిశుద్ధాత్మ దేవుని స్తుతి యాగము చెల్లించదువుగాక. నీ గృహములో గృహ కూడికలో స్తుతి యాగము అర్పించుదురుగాక. స్తుతి కూడికలో జరుగునుగాక. దేవుని మహిమ, దేవుని ప్రసన్నత ఈ స్థలములో కృమ్మరించబడాలి. హోలీ స్పిరిట్, హల్లెలూయా. దేవుని స్తుతించు వారిముగా ఉందుముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసయ్య ఆయనకి ఇష్టమైన వారిని పిలిచారంటున్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మార్కు 3:13 చదవద్దులే, తర్వాత చదువుకోండి. ఆయనకి ఇష్టమైన వారిని ప్రభు పిలుస్తున్నారు. అయితే లూకా సువార్త 16:25 ఈ ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లు జీవించాడు. నువ్వు అనుకుంటే చదవద్దులే, చెప్పడం ఏమనుకున్నాడంటే, నాకిష్టం వచ్చినట్లు జీవిస్తా, తింటా, త్రాగుతా, ఎంజాయ్ చేస్తా, నా లైఫ్ నా ఇష్టం. ఇప్పుడు చనిపోయాడు, పాతాళంలో ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఒక్క రొట్టె మొక్క కూడా పక్కనున్న లాజర్గా పెట్టల. ఎంగిలి మెతుకులు కూడా కింద పడ్డా ఏరుకొని బతికాడు లాజరు భక్తిగా జీవించాడు. ఒకరోజు ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చక్కగా ఊరేగింపుతో తీసుకెళ్ళి ఉండొచ్చు, ఖరీదైన వస్త్రాలు, విలాసవంతమైన జీవితం. ఈరోజు జనాలు ఎలా ఉన్నారండి? ఒక కారు ఉన్నవాడు ఇంకేమనుకుంటున్నాడు, ఈసారి ఇంకో కారు కాదు, ఈసారి 10 లక్షల కారు కొన్నాడు అనుకో, ఈసారి అంటాడు 20 అయిపోతే అంటాడు 50. చూడండి, లగ్జరీ లైఫ్, తిని త్రాగి ఎంజాయ్ చేశాడు.
ఇద్దరు చనిపోయి ఇప్పుడు ధనవంతుడి పాతాళంలో బాధపడుతున్నాడు. దరిద్రుడేమో అబ్రహాము కుడి రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, అయ్యా ఆ దరిద్రుడు నా ఎంగిలి మెతుకులు తిన్నాడు కదా, ఒక్క చుక్క నీళ్లు పంపించు అంటాడు. కుమారుడా, భూమి మీద నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా ఇప్పుడు అన్నాడు, అయ్యా భూమి మీదకి వెళ్ళి నాకు 5 సోదరులు నాకు చెప్తానంటే, చచ్చిపోయినాడు మన ముందుకు వచ్చారనుక రా అంటావా? మాకెందుకు కేఎల్రావు నగర్లో 2 స్నేహితులు అంట, చచ్చిపోయిందా. ఒకరోజు కల్లోకి వెళ్ళి అందంట, ఏయ్ నా చెంబేదే అందంట. తెల్లారి ఏమంటది, మీ అమ్మకు బుద్ధి ఉందా, రాత్రి నా ఇంటికి వచ్చింది అది ఏమంటది, మా అమ్మని ఎడ తెలుసు నీకు, అది కట్టుకొచ్చిన చీర నాకు తెలుసు. ఒక కళ్ళు వచ్చినందుకు గొడవలు ఆడుకున్నారు ఇద్దరు. హల్లెలూయా. అలాంటిది చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వచ్చి ప్రసాద్ అయ్యగారు ఉండవు, మనం ఉండవు, ఎవరు ఉండవు. హల్లెలూయా. అందుకే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించా. హల్లెలూయా. కుమారుడా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ ఎంజాయ్ చేసే నీ లైఫ్. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నా ఇష్టం, నా లైఫ్, నా జీవితం ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నావా? ప్రసంగి గ్రంథం 11:5 యవనుడని యవనమందు నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు. హల్లెలూయా. నా ఇష్టం, నా లైఫ్, నేను తింటా త్రాగుతా ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నావా? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని గుర్తుపెట్టుకో. ప్రియమైనటువంటి సోదరుడు, సోదరు, నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా, నా లైఫ్, నా జీవితం, డోంట్ కేర్ అనుకుంటున్నావా? హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియమైనటువంటి సోదరి, సోదరుడా, ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటారో వారిని రేపు ఆయన వచ్చి ఆయన కూడా తీసుకెళ్ళబోతున్నాడు. భూమి మీద ఎవరు ఆయనకి ఇష్టలుగా ఈరోజు జీవిస్తారో వారంటే ప్రభు ఇష్టపడతాడు. ఈ రాత్రి యేసయ్యకి ఇష్టంగా ఉంటావా? ఒక మనిషికి ఇష్టంగా ఉంటే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది. భార్య భర్తకి ఇష్టంగా ఉంటే ఏమన్నా తీసుకురావాలనిపించింది. ఆమె ఇష్టంగా ఉందనుకో, బర్త్డే వచ్చిందనుకో, ఇంకా ఆయన ఎంతో సంతోషంగా ఐ లవ్ యూ అనుకుంటా అన్నీ వస్తాయి. మీకు చీర వస్తుంది, సారీ వస్తుంది, ఉంగరాలు వస్తాయి, మెళ్ళ నెక్లెస్ వస్తాయి. మొహం ఎప్పుడు తొక్క ఇట్లా పెట్టావనుకో, రాక్షసి మొహం దాని, ఎప్పుడు నీ మొహం అంతే, నీ బతుకంది పో అంటాడు. అందుకే చక్కగా ఇష్టంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి వచ్చేవాడు అయ్యగారికి కూడా ఎలా ఉండాలా? ఇష్టంగా అంటే ఏంటి? అయ్యగారు చెప్పినట్టు సంఘాన్ని సమయానికి లోబడాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. అప్పుడే దైవజనులకు ఇష్టంగా ఉంటాం. వాటన్నిటికన్నా ముఖ్యంగా యేసయ్యకి ఇష్టంగా ఉండాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏముందట? సమాధానం. ప్రియమైనటువంటి సోదరుడా, ప్రియ సోదరి, ఈ రాత్రి దేవునితో మాట్లాడి ఉన్నాడు. తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, నేను నీకు ఇష్టంగా జీవిస్తా. ఒకవేళ నా ఇష్టం, నా లైఫ్, నా ప్రవర్తన, నా జీవితం అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. తలలు వంచండి, అందరూ తలలు వంచండి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సోదరి, సోదరుడా, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. సమర్పించుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించునో మనకి తెలియదు కనుక, ప్రభువా, నా జీవితాన్ని నీకు ఇస్తానయ్యా, నీకు ఇష్టమైన వచ్చి నేను ప్రవర్తిస్తానయ్యా. నా ఇష్టం చనిపోవాలి, నా ఇష్టము నశించిపోవాలి, నా అనేది నశించిపోవాలి. దేవుని ఇష్టము నెరవేర్చదము గాక, దేవుని ఇష్టము నెరవేర్చదము గాక. దేవునికి ఇష్టంగా జీవిస్తే నీవు కూడా రేపు దేవునితో అనిత్యరాజ్యంలో ఉంటావు. ప్రియమైనటువంటి క్రైస్తవుడా, క్రైస్తవ సోదరి, దేవునితో ఈరోజు నువ్వు సహవాసం చేస్తే, దేవునికి నీ సమయం ఇచ్చి దేవునికి ఇష్టరాలుగా ఇష్టడుగా నువ్వు జీవిస్తే ఆ నిత్యరాజ్యంలో ఉంటావు. కనుక సమర్పించుకుందాం, తీర్మానం చేసుకుందాం. అదే నిజమైన క్రిస్మస్. ఆయన భూమి మీద రావటానికి కారణం ఏంటంటే ఎవరు నశించిపోకూడదు, పాపులను రక్షించాలని, నశించిపోచిన వారిని వెతకి రక్షించాలని యేసయ్య వచ్చాడు. బలహీనులను బలపరచాలని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచాలని, గుడ్డి వారికి చూపివ్వాలని, చెరడున్న వారికి విడుదల ఇవ్వాలని వచ్చారు.
ఈరోజు ఎలాంటి సమస్యలు ఉన్నా నీకు విడుదల ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.